హలో ఎవ్రీవన్, ఇవాళ డేట్ వచ్చేసి April 16. ఇప్పుడు నేను రికార్డింగ్ చేసే టైం వచ్చేసరికి 8 o'clock అవుతుంది. మనం ముందుగా మార్కెట్ అప్డేట్ విషయానికి వెళ్ళే ముందు మీకు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇప్పుడు లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టుగానే సెకండ్ రౌండ్ నెగోషియేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకెక్కడ అనేది అయితే ప్లేస్ టైం అనేది ఫిక్స్ అయితే చేయలేదు, కానీ మళ్ళీ సెకండ్ రౌండ్ నెగోషియేషన్స్ కూడా పాకిస్తాన్ లోనే ఉంటాయని అయితే మనకైతే న్యూసెస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ట్రంప్ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్ అయితే ఇరాన్ డీల్ అయితే కంప్లీట్ అవుతుంది, ఈసారి ఎలాంటి టైం పెంచడం అయితే ఏమి ఉంటుంది అని అయితే మరి ట్రంప్ అయితే స్టేట్మెంట్స్ అయితే పోస్ట్ చేశాడు. దాని తర్వాత అయితే ఇలా చెప్పగానే మార్కెట్స్ అయితే మంచి బూస్టప్ అయితే మనం చూస్తున్నాం. అన్ని మన మార్కెట్స్ కాకుండా అన్ని మార్కెట్స్ అయితే చాలా అంటే చాలా బాగా పెరగడం అయితే మనం జంప్ అయితే చూస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి అయితే ట్రంప్ అయితే కాల్ చేసి ఒక 40 minutes అయితే మాట్లాడారు. జియో పొలిటికల్ గురించి అయితే ఇలా మాట్లాడి స్టేట్ ఆఫ్ ఫార్మర్ గురించి డిస్కస్ చేశారు. వాటన్నిటిని అయితే మన పిఎం నరేంద్ర మోడీ గారు అయితే ట్విట్టర్ లో అయితే షేర్ చేశారు. ఐఎంఎఫ్ వాళ్ళు కూడా గురించి అయితే ఈ ఇయర్ ఎలా పర్ఫార్మెన్స్ చేస్తాయి అనేది అయితే ఒక పోస్ట్ అయితే పోస్ట్ చేశారు. దాంట్లో మన ఇండియన్ జీడిపి అయితే చాలా అంటే చాలా బాగుంది. అందువల్ల అయితే ఇది కూడా ఒక కారణం వల్ల మన ఇండియన్ జీడిపి అయితే మన మార్కెట్స్ ఎలా పడ్డాయో అలా రికవర్ అయితే ఆల్మోస్ట్ అయితే ఇంచుమించు అయితే వచ్చేసాయి. ఫస్ట్ మనం కమోడిటీ మార్కెట్ చూసినట్లయితే కమోడిటీ మార్కెట్ లో గోల్డ్ అయితే మంచిగా $4,820 అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. గోల్డ్ లో కూడా మంచి అయితే మనం అయితే పాజిటివ్ అయితే చూస్తున్నాం. గోల్డ్ అయితే మంచిగానే పెరిగింది గోల్డ్ లో కూడా. ఇంకా సిల్వర్ చూసినట్టయితే సిల్వర్ అయితే మంచి జంప్ అయితే చూస్తున్నాం. సిల్వర్ $78 నుంచి $80 అయితే ఇప్పుడైతే సిల్వర్ అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ చూసినట్టయితే క్రూడ్ ఆయిల్ అయితే $95 దగ్గర ఉన్నది. క్రూడ్ ఆయిల్ సడన్ గా అయితే ఇప్పుడైతే $91 అయితే డ్రాప్ అయ్యింది. ఎందుకంటే డీల్ క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే సెకండ్ రౌండ్ లో దీని వల్ల అయితే క్రూడ్ ఆయిల్ అయితే సడన్ గా అయితే డ్రాప్ అయితే మనం చూస్తున్నాం. ఎలా పెరిగిందో క్రూడ్ ఆయిల్ అలానే అసలు పడుతుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ అయితే వార్ క్లోజ్ అవుతుంది అనే ఉద్దేశంతో అయితే క్రూడ్ ఆయిల్ అయితే మనం తగ్గడం అయితే చూస్తున్నాము. ఇంకా మన ఇండియన్ స్టాక్ మార్కెట్ చూసినట్లయితే ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే చాలా అంటే చాలా మనకైతే మంచి బూస్టప్ అయితే ఇక్కడైతే పెరిగింది. అన్ని మన మార్కెట్స్ అయితే చాలా ఎలా పడ్డదో మార్కెట్ అయితే అలా మంచిగా అయితే రికవర్ అయితే పెరగడం అయితే జరుగుతుంది. అయితే మనం ముందుగా సెన్సెక్స్ చూసినట్లయితే 78,111 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అయితే 1.64% తోటి అయితే మంచిగా అయితే క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50 చూసినట్లయితే నిఫ్టీ 50 కూడా ఎలా పడ్డదో అలానే మంచిగా అయితే నిఫ్టీ 50 కూడా అయితే పెరిగింది. మంచి రికవర్ అయితే మనం చూస్తున్నాము. నిఫ్టీ 50 అయితే 1.63% అయితే మంచిగానే పెరిగింది. 388 పాయింట్స్ పెరిగి 24,231 దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే 696 పాయింట్స్ పెరిగి 56,301 దగ్గర అయితే క్లోజ్ అయింది. ఇక్కడ కూడా మనం 1.25% అయితే మనం మంచి పాజిటివ్ తోటి అయితే చూస్తున్నాం. మిడ్ క్యాప్స్ చూసినట్లయితే 2.16% తోటి మంచి పాజిటివ్ తోటి అయితే మిడ్ క్యాప్స్ అయితే మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. మిడ్ క్యాప్స్ కూడా మంచిగా పెరిగాయి. ఇక స్మాల్ క్యాప్స్ కూడా 2.41% అయితే మంచిగా పెరిగాయి. ఎలా మార్కెట్స్ మనకి కింద పడ్డాయో అలానే మళ్ళీ మంచి జంపింగ్ అయితే మనకి ఇక్కడ మార్కెట్ అయితే కనబడుతుంది. క్రిప్టో కరెన్సీ మార్కెట్ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకు మంచి మూమెంటం అయితే ఇక్కడ క్యారీ అవ్వడం అయితే జరుగుతుంది. బిట్ కాయిన్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అయితే $74,678 దగ్గర అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ కూడా మంచి అయితే పాజిటివ్ తోటి అయితే ఇక్కడైతే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. ఇంకా ఈథీరియం చూసినట్లయితే ఈథీరియం కూడా $2,354 దగ్గర అయితే ఈథీరియం కూడా మంచి పాజిటివ్ తోటి అయితే కరెంట్ అయితే ట్రేడ్ అవుతుంది. అదే మనం గ్లోబల్ మార్కెట్ చూసినట్టయితే గ్లోబల్ మార్కెట్స్ కూడా మంచి బూస్టప్ తోటి అయితే చాలా అంటే చాలా బాగా పెరిగాయి. ఇక్కడ S&P 500 ఇండెక్స్ అయితే 7,022 ఆల్మోస్ట్ అయితే ఇప్పుడు S&P 500 అయితే మళ్ళీ న్యూ ఆల్ టైమ్ అయితే టచ్ అయ్యింది. ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత అయితే S&P 500 అయితే ఎలా పడిందో అలా అయితే మంచి రికవరీని అయితే ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ US100 ఇండెక్స్ అయితే ఇక్కడ కూడా మనం న్యూ ఆల్ టైమ్ అయితే చూస్తున్నాం. 26,204 అయితే డాలర్స్ దగ్గర అయితే క్లోజ్ అయ్యింది. ఇక్కడ కూడా మన మంచి మూమెంట్. ఇక్కడ యుఎస్ మార్కెట్స్ ఏమైనాయంటే ఎలా పట్టాయో అలా పెరగడమే కాకుండా ఇక్కడ ఏమైందంటే న్యూ ఆల్ టైమ్ హైస్ అయితే టచ్ అవుతుంది. ఎంత తగ్గాయో అంత కొత్త స్థాయికి అయితే పెరిగాయి. అంత బూస్టప్ అయితే ఇక్కడ యుఎస్ మార్కెట్స్. ట్రంప్ అయితే ఏం చేసిందంటే లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టు స్టాక్ మార్కెట్ హిస్టరీ ఆఫ్ గ్రేటెస్ట్ స్టాక్ మార్కెట్ అని పోస్ట్ చేయడం వల్ల మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. దాని వల్ల ఇప్పుడైతే ఇంకా అయితే న్యూ ఆల్ టైమ్ అయితే ఇక్కడ యుఎస్ స్టాక్స్ అయితే టచ్ అవ్వడం జరుగుతుంది. ఇంకా డౌ జోన్స్ అయితే $48,463 దగ్గర అయితే క్లోజ్ అయ్యి ఆల్మోస్ట్ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా మంచిగా అయితే బూస్టప్ తోటి అయితే మంచి రికవర్ అయితే మనం చూస్తున్నాం. మనకి కూడా ఆల్మోస్ట్ అయితే ఇంకా కొంచెం పెరగాల్సింది. ఆల్ టైమ్ తీసుకైతే ఇంకా రాలేదు, కానీ ఆల్మోస్ట్ అయితే పెరుగుతూనే ఉన్నాయి మార్కెట్స్ అయితే మనం రికవర్ అయితే మంచి రికవరీ జంప్ అనేది అయితే మనం చూస్తున్నాం మన మార్కెట్ లో కూడా. ఇంకా క్రిప్టో మార్కెట్ కూడా ఆల్మోస్ట్ అయితే
అక్కడ కూడా మనం మంచిగానే చూస్తున్నాము. ఇక్కడ ఆల్ట్ కాయిన్స్ మాత్రం అవి అలానే ఇంకా కన్సోలిడేట్ అయితే అవుతున్నాయి. ఇక ఓన్లీ బిట్ కాయిన్ ఇథీరియం అయితే కొంచెం పాజిటివ్ మూమెంటం అయితే మనకైతే ఈ రెండిట్లో అయితే కనిపిస్తుంది. బిట్ కాయిన్ కూడా $70,000 నుంచి అయితే ఆల్మోస్ట్ అయితే $75,000 అయితే టచ్ అయ్యి ఇప్పుడు కరెంట్ అయితే $74,500 దగ్గర అయితే బిట్ కాయిన్ కూడా మంచి పాజిటివ్ అయితే మూమెంటం అయితే మనకి ఇక్కడైతే కనబడుతుంది. ఇథీరియం లో కూడా అంతే, ఇథీరియం కూడా మంచిగా పెరిగింది. ఇక్కడ యుఎస్ మార్కెట్స్ అనేవి మంచి పాజిటివ్ మూమెంటం తోటి అయితే ఇవి మంచి క్యారీ అయితే అవుతున్నాయి. ఎందుకంటే ఈ ట్రంప్ ఇక్కడ డీల్ కుదురుతుందనే ఉద్దేశంతో ఈ మార్కెట్స్ అనేవి కూడా మంచి సైకలాజికల్ ఇక్కడ అన్నిటిని అయితే సైడ్ వేసి తీసుకొని ఏమైందంటే అన్నిటిని నెగ్లెక్ట్ చేస్తున్నాయి. ఆ నెగ్లెక్ట్ చేసి వచ్చే వర్డ్స్ అయితే నెగ్లెక్ట్ చేసి మార్కెట్స్ అయితే మంచి రికవరీ అయితే మనకైతే చూపిస్తున్నాయి. ఎలా పడ్డాయో అలానే ఇప్పుడు మంచి మనకి రికవరీ అయితే చూస్తున్నాం. గోల్డ్ లో కూడా మంచి రికవరీ, గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మనం ఇప్పుడైతే మంచి రికవరీ అయితే చూస్తున్నాము. ఇక యుఎస్ స్టాక్స్ అయితే ఇప్పుడు యుఎస్ స్టాక్ మార్కెట్ అయితే క్లోజింగ్ లో ఉంది. ఇక్కడ కూడా మనం మంచి పాజిటివ్ తోటి అయితే మనం చూస్తున్నాము. ఇలా అయితే మార్కెట్స్ అయితే క్లోజ్ అయ్యాయి. ట్రంప్ అయితే ఇంకా ఏం పోస్ట్ స్టేట్మెంట్స్ పాస్ చేశాడు అనేది మనం అయితే చూద్దాం. తిరిగి మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. మీరు మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.